మనం ప్రతిరోజు కూడా మనకుండేటువంటి సమస్యలకి పరిహారంగా ఉపకరించేటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా! ఆ క్రమంలో ఈ రోజున జాతకరీత్యా చంద్రగ్రహ దోషాలు ఏర్పడినట్లయితే గనక, ఈ చంద్రగ్రహ దోషాల నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. అసలు చంద్రగ్రహ దోషం ఎలా ఏర్పడుతుంది? మనకుందా లేదా తెలుసుకోవడం ఎలా అనంటే గనక, ఎప్పుడు జలుబు చేయడం, జలుబు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు కలిగి ఉండటం, పాలంటే ఇష్టత లేకపోవటం, చంటి పిల్లలతో ఎప్పుడు కూడా కొట్లాడగా ఉండటం, చిన్నపిల్లలతో ఎప్పుడు చూసినా గానీ ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉండటం, తల్లికి ఆరోగ్యం ఎప్పుడు బాగుండకుండా ఉండటం, మనం ఏ ఇంట్లోకి వెళ్ళినా గానీ ఆ ఇంట్లో నీటి సమస్య ఎప్పుడూ ఎక్కువగా ఉంటూ ఉండటం, లేదా మన ఇంట్లో ఉండేటువంటి బావి ఎప్పుడు కూడా ఎండిపోతూ ఉండటం, ఇట్లాంటివి గనక మనకు తరచూ కనబడుతున్నా, లేక మనసు స్థిరంగా లేకపోవటం, మనసు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ఉండటం, ఇవన్నీ ఉంటూ ఉన్నాయి అంటే గనక జాతకంలో చంద్రుడు సరిగ్గా లేడు అని చెప్పని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అటువంటి సందర్భాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి క్షేత్రాన్ని గనక దర్శనం చేసినట్లయితే ఖచ్చితంగా చంద్రగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు. అంతేగాక కొన్ని లగ్నాలకి, కొన్ని రాసులకి చంద్రమహర్దశలో నడుస్తున్నప్పుడు విపరీతమైన అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మానసిక అనారోగ్యాలన్నీ కూడా చంద్రుడి వల్లే కలుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి క్షేత్రాన్ని నిక్షేపంగా దర్శనం చేయవచ్చు. ఆ క్షేత్రమే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సుప్రసిద్ధమైన కుంభకోణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నందిపుర విన్నగరం. ఈ నందిపుర విన్నగరాన్నే నాథన్ కోయిల్ అని పిలుస్తారు. నాథన్ కోయిల్ అంటేనే ఎవరికైనా తెలుస్తుంది. ఇది కుంభకోణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దివ్యక్షేత్రం. ఇది 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఈ నాథన్ కోయిల్‌లో ఉండేటువంటి స్వామివారిని నాథనాథన్ అని పిలుస్తూ ఉంటారు. అంటే దేవతలకు కూడా దేవుడు అని అర్థం. పురి జగన్నాథ క్షేత్రాన్ని దర్శనం చేయలేనటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే గనక ఈ క్షేత్రాన్ని దర్శించినట్లయితే అంత పుణ్యము కలుగుతుందట. అందుకనే దీనికి దక్షిణ జగన్నాథం అనేటువంటి పేరు కూడా ఉంది. ఒకానొక సమయంలో కైలాసంలో ఉన్నటువంటి నందీశ్వరుడు వైకుంఠానికి వెళ్ళాట శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం కోసం అని చెప్పని. ఆ సమయంలో నారాయణమూర్తి ఏకాంతంలో ఉన్న కారణం చేత ద్వారపాలకుడు నందిని లోపలికి వెళ్ళనివ్వకపోతే నంది వాళ్ళతో తలబడ్డాడు. దానికి వాళ్ళు కోపం తెచ్చుకొని ఇతన్ని శపించారట. ఈ శాపం ఎలా పోతుంది అని చెప్పిన పరమేశ్వరుడు నందిని అడిగితే, నీవు భూలోకంలో ఉన్నటువంటి క్షేత్రానికి వెళ్ళి ఇక్కడ తపస్సు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కారణం చేత నీ శాపాన్ని పోగొట్టుకోగలుగుతావు అని పరమేశ్వరుడు చెప్పగా, నందీశ్వరుడు ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి నారాయణ సాక్షాత్కారం కారణం చేత తనకున్నటువంటి శాపాన్ని పోగొట్టుకున్నాడని ప్రతీతి. అందుకనే నంది పేరు మీదే ఈ క్షేత్రం నందిపుర విన్నగరం అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. ఈ క్షేత్రంలో నందీశ్వరుడితో పాటు శివ చక్రవర్తిని కూడా స్వామివారు అనుగ్రహించారట. పరమ ధార్మికుడైనటువంటి శివ చక్రవర్తి దగ్గరికి డేగ తరుముతూ ఉండగా ఒకరోజు ఒక పావురం వచ్చి రక్షించమంటే ఆ శివి ఆ పావురానికి అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి పావురంతో సమానమైనటువంటి మాంసాన్ని నీకు ఇచ్చివేస్తాను, పావురాన్ని వదిలిపెట్టమని డేగతో ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఎంత మాంసం ఇచ్చినా కానీ ఆ పావురం బరువుకు సరితూగబోయేసరికి చివరికి తనే ఆత్మార్పణ చేసుకున్నట్ట. అతని యొక్క ప్రాణత్యాగ నిరతకి సంతసించినటువంటి ఆ పావురము డేగా కూడా రెండు ఇంద్రుడిగా అగ్నిగా మారి తమ స్వస్వరూపాలు చూపెట్టాయట. ఇతని యొక్క త్యాగనిరతకి మెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి నాదనాథుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడు సంతోషించి తూర్పుగా ఉండేటువంటి ఆ స్వామి పశ్చిమ ముఖంగా తిరిగి పడమట దిక్కుగా తిరిగి శివచక్రవర్తిని అనుగ్రహించాట. దానికి గుర్తుగా నేటికి ఇప్పటికీ కూడా స్వామివారు ఇక్కడ పశ్చిమాభిముఖంగానే దర్శనమిస్తూ ఉంటారు. అంతటి భక్త సులభుడు కొన్ని ఉండేటువంటి స్వామి మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి శాపాలని దోషాలను తీసివేయగలిగేటువంటి శక్తి సంపన్నుడు. ముఖ్యంగా చంద్రగ్రహ దోషాలతో బాధపడుతున్నప్పుడు ఈ క్షేత్రాన్ని కనుక దర్శనం చేసి ఇంకోటి ఉండేటువంటి స్వామివారిని కనుక అర్చించినట్లయితే మనకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అటువంటి వేదవేద్యుడైనటువంటి ఆ నాథనాథని యొక్క అనుగ్రహం మనందరి అందు కూడా ఉండాలని చెప్పని ప్రార్థన చేస్తూ శనివారాన్ని పురస్కరించుకొని కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణముల చేత మన శరీరం ఎప్పుడు కూడా వజ్రతుల్యమై ప్రకాశించడానికి గాను ఉపకరించేటువంటి శ్రీమద్ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. సాఖ్యం తదేవ కవచం మమ నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో